శుభం భయాతు. ఇప్పుడు 12 లగ్నాల నుంచి ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నామో అలాగే 12 రాసుల్లో కూడా 27 నక్షత్రాలు 12 రాసుల్లో 108 భాగాలుగా ఉంది కాబట్టి ఏ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ యొక్క వాసన, ఆ తత్వం అని ఆ వ్యక్తులు బాగా కనబడుతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లగ్నాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేష లగ్నం గురించి మనం విశేషంగా చెప్పుకుందాం. ముందు ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకంటే కుజుడు యొక్క తత్వం ఉండడం, ఆ శౌర్యము, ఆ కోపము, ఆ ఆవేశము, షార్ట్ టెంపర్ ఇవన్నీ ఉండడానికి అవకాశం ఏ విధంగా ఉందో, కుజుడు అనే గ్రహానికి మనకేంటంటే కొంతవరకు ఒక దృఢత్వము, ఒక కోపము, ఒక మొండితనము ఇవన్నీ కూడా ఆ లగ్నంలో బాగా కనబడుతుంటాయి అన్నమాట. అంటే కుజుడు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ వ్యక్తి మీద బాగా కనబడుతుంది. ఆ తర్వాత మిగిలిన గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ జాతక రీత్యా ఒక్కొక్కటి పడుతుందన్నమాట. అంటే చూడండి, ఒక పని మొదలుపెట్టినప్పుడు ఈ పనికి మన పొలిటికల్ లీడర్స్ అంటుంటారు, ఈయన లీడర్గా పెడదాము, ఈ పని ఈయనే చేయాలి, దానికి ఒక లీడర్ అని చెప్తుంటారు. అలాగే ఒక స్కూల్లో ఉందనుకోండి, స్కూల్లో ఒక టీం తయారు చేసి ఆ టీంకి లీడర్గా చెప్పి నువ్వు ఈ పని చేయడానికి ఈ టీం ఈ లీడర్ని పెడతారు. పెట్టినప్పుడు అంటే ఆ టీం వరకు వాళ్ళు ఆ లీడర్ చేస్తారు. మొత్తం స్కూల్ అందరికీ లీడర్ అని కాదు, ఆ ఒక పనికి మాత్రం ఆయన లీడర్గా ఏ విధంగా ఉంటాడో, ఆ మేషలగ్నంలో పుట్టినప్పుడు మేషానికి అధిపతి కుజుడు ఆ వ్యక్తి యొక్క లీడర్గా ఉంటూ మిగిలిన అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంటారన్నమాట. అంటే ఏంటంటే కుజుడికి మిత్రులైన గ్రహాలు కొన్ని ఉంటాయి, శత్రు గ్రహాలు కొన్ని ఉంటుంటాయి. మిత్రగ్రహాలు ఎవరో వాళ్ళని చూసుకుంటూ మిత్రగ్రహాలతో సన్నిహితంగా ఉంటూ, శత్రుగ్రహాలు ఎవరు ఉంటే వాళ్ళని ఎంతెంత దూరంలో ఉంచి వాళ్ళ యొక్కతో పని చేయించుకోవాలని తెలుసుకుంటూ సమన్వయపరుచుకుంటూ చక్కగా ఆ కుజుడి యొక్క తత్వంతో ఆ వ్యక్తి కొంచెం ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా మేషలగ్నంలో పుట్టిన వాడు ఏంటంటే ఆ శౌర్యము, కోపము, ఆవేశము, అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఆ అగ్నితత్వాన్ని కొంతవరకు చల్లబరుచుకుంటూ పని పాడవకుండా కొంచెం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఏంటంటే తను ఎటువంటి ప్రక్రియలు చేయాలి, ఎటువంటి మంత్రసాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి, ఇవంతా మనకు జ్యోతిషాస్త్రం అని చెప్తుంటున్నాడు. అంచేత ఈ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు విశేషంగా అగ్నితత్వంతో కూడిన గ్రహం కాబట్టి అటువంటి భావాలతో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసే ప్రక్రియలను జ్యోతిషాస్త్రాన్ని ఫాలో చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించగలిగితే డెఫినెట్గా వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, అగ్నితత్వంలో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది ఏదైతే ఉందో అది నలిఫై అవుతూ రాజమార్గంలో రాజయోగం పొందడానికి సంపూర్ణ అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మేషలగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళకి స్నేహితులు ఎవరు అనే విషయాన్ని చూసుకుంటూ, ఆ స్నేహ సంబంధమైన గ్రహాలని దగ్గరగా చూసుకుంటూ, ఆ స్నేహ సంబంధమైన గ్రహాలు ఎక్కడెక్కడ రాసుల్లో ఉన్నాయా, శత్రు గ్రహాలతో కలిసి ఉన్నాయా, మిత్రగ్రహంతో కలిసి ఉన్నాయా, లేదా శత్రు క్షేత్రంలో ఉన్నాయా, మిత్ర క్షేత్రంలో ఉన్నాయా, వాళ్ళని ఎలా మనం కనెక్టివిటీ చేసుకోవాలి అన్నది ఒక మంత్రం ద్వారా జరుగుతుంది, ఒక రత్నం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నంగా చేయగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భయాతు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.